చూసినందుకు ప్రియులారా, మరి లిడియమ్మ గారు ప్రభు పిలిచారు. ఆమె బ్రతుకున్న దినాలు ఈ లోకంలో దేవుని కొరకు జీవించింది. చివరిలో దేవుని పిలుపు అందుకుని ఉన్నన్ని దినాలు ఆమె లోకంలో ఉంది. 91 కీర్తనలో దేవుడి మాట చెప్తున్నాడు, ప్రభు తరతరముల నుండి మాకు నివాసము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును పుట్టక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రమ్మని సెలవిస్తున్నావు. మరులను దేవుడు ఆదిలో మానవుని మట్టితో చేసి తన నాసికారంధ్రములలో జీవాయువును ఊది నరుడు ఈ లోకంలో జీవిస్తున్న మనుషులు ఇక్కడ ఎవరైనా సరే, వచ్చిన వారైనా సరే, మనకు ముందున్న వారు సరే, కోట్లు ఉన్న వారైనా సరే, అధిపతులైనా సరే, మానవులు మట్టికి ప్రభు పిలిచినప్పుడు రావాలి. భూలోకంలో ఉన్నంత కాలము వాళ్ళు ఆయన మహిమార్థమై జీవించాలి. మానవుల రక్షణ కొరకు యేసు ప్రభు ఈ మరణాన్ని ఏర్పాటు చేసి, ఎడబాటిది కొన్ని దినాలు ఎడబాటు. ఆమె ఎక్కడున్నదంటే లిడియమ్మ గారు దేవుని సన్నిధిలో ఉన్నది. మీరు దుఃఖపడకండి, భయపడకుండాని దైవ సేవకుల ద్వారా అందజేశారు మాటలు. ఆ మరణము వెడబాటే కానీ పరలోకానికి వెళ్ళేది ఈ మరణము. మన శాశ్వతంగా ఉండేది కాదు. ఈ లోకానికి వచ్చాము యాత్రికులము, తిరిగి మరలా దేవుని వద్దకు వెళుతున్నాం. మనుషులను మట్టికి ఆయన మారుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచినప్పుడు మట్టిలోకి ఇక్కడికి రావాల్సిందే. ఎవరైనాను రక్షణ పొందాలి, యేసునందు విశ్వాసం ఇచ్చాలి. యేసు మీ కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సజీవుడిగా లేచాడు. ప్రతి ఒక్కరూ నమ్మి రక్షణ పొందాలని లిడియమ్మ గారి మాటలు వినరు భాషలో వచ్చిన వారందరూ వినాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. దేవుడి మాటలు దీవించును గాక. మన్నైనది